ఆ టైటిల్ గెలిచిన ఆనందం మీకు ఎక్కువసేపు ఉండనివ్వకుండా చేశారు అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మీరు చూసిరు కదా అక్క, అంటే అది ఎవరు చేసిరో ఏం చేసిరో దేవుడు చూసుకుంటాడు. అంటే పాపం ఎవరు విడిచిపెట్టదు కదా. ఇక బయటకు వచ్చిన తర్వాత కొంచెం అట్లా ఇట్లా అయింది. ఇక అనుకోకుండా జైలుకి పోవడం 4 రోజులు ఉన్నా. ఇక అది ఇక కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బాబు ఇట్లా ఆడ బయట ఇట్లా ఇప్పటికీ మొన్నటిదాకా 3-4 సార్లు జైలు పోయే అది కోర్టుకు పోయొచ్చిన. ఇప్పటికి పిలుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నా. అంటే 3 years అయిపోయింది ఇదంతా జరిగి. అయినా సరే ఇప్పుడు మొన్నటి నెలలో పోయినా మళ్ళీ ఇప్పుడు డేట్ చెప్పొద్దు కానీ ఈ నెలలో ఉంది, వచ్చే నెలలో ఉంది, పోతూనే ఉన్నా. 3 years నుంచి తిరుగుతున్నారా? తిరుగుడే ఉన్నది. అంటే అప్పుడు అది వాంటెడ్లీ మీరు చేసిన తప్పు కాదు. బట్ ఎందుకు అంటే అందరూ అన్నారు టైటిల్ విన్ అయ్యాడు, ఇంత కష్టపడ్డాడు. బట్ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు లేకుండా ఈ కేసులు, జైలు, ఫ్యామిలీ సఫర్ అవ్వడము, మీ బ్రదర్స్ యాక్సిడెంట్, అంటే సక్సెస్ని ఎంజాయ్ చేసే ఫేస్లోనే మొత్తం అంతా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మనం ఆ సక్సెస్ ఫేస్ని కూడా ఎంజాయ్ చేయలేము. ఆ హ్యాపీనెస్ ఉన్నా కూడా ఈ పెయిన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. నేను అన్నారు కదా యాక్సిడెంట్ అని, అది ఇంకా ఇప్పుడు మా తమ్మిని చూస్తే అదే గుర్తుకొస్తుంది. చచ్చిపోయేటోళ్ళం మొత్తం. ఒక ముగ్గురు ఉన్నాం, ఒక ఆయన మంచిగా ఉన్నాడు. నాకు వెనక మొత్తం ఇట్లా గుద్దినట్టు తాకింది. తమ్ముని గిడ ఇది మొత్తం క్రాక్ వచ్చింది. ఆపరేషన్ చేస్తేనే ఇట్లా, లేకపోతే ఇక్కడ నుంచి ఒకటే కనిపిస్తుంది, చూస్తాడు తప్ప ఇదంతా ఇట్లే ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది అని చెప్పారు. అప్పటికి నాకు ఇట్లా అనిపించింది. తెల్లారితే మన బర్త్డే ఆడెంతో చేసుకుందాం అనుకున్నాడు. చూసే వారికి బెడ్ మీద బర్త్డే జరుపుకున్నారు ఇట్లా ఉన్నదని నేను బయటకు వెళ్ళిపోయినా. అనిపించింది అసలు బిగ్ బాస్ కి అనవసరంగా వెళ్ళాను అంటే. బిగ్ బాస్ కాదు, ఆడ ఆపద ఉందని మనం తోలుకొని పోయినా. డ్రైవింగ్ చేస్తాడు మన తమ్ముడే కదా అని, ఆడ వేరే వాళ్ళు ఆపద ఉన్నది ఇట్లా హెల్ప్ చేయాలంటే మేము హెల్ప్ చేసి తిరిగి వస్తుండగా అయింది. మళ్ళీ ఒక 2 నిమిషాల ఇంటికి పోతాం అనంగా అయింది అట్లా. ఇక చాలా బాధ అనిపించింది. తమ్ముని ఒక నన్ను తీసుకొచ్చిన, నేను ఒక్కనైనా పోతే ఒక్కనే పోదును అనిపించింది. అంత బాధ అనిపించింది. ఇక తమ్మిని ఇప్పటికి చూసినా అని మీద చేయాలన్నా అదే గుర్తుకొస్తుంది నాకు. స్టిల్ ఇప్పటికి రికవర్ అయ్యారా? రికవర్ అయింది, కానీ ఏదో తెలియని బాధ ఉంటుంది కదా. అరే ఇంక ఇట్లా అయింది నా వల్లనే అని. చిన్న డ్యామేజ్ జరిగినా కూడా ఇప్పుడు ఇట్లా ఇది నొప్పి ఉందని ఇంత ముందుకు వేరే డాక్టర్ దగ్గర పోయి ఇట్లా చేపించుకుంటే కొంచెం సెట్ చేసిండు అట్లా. ఇక అది చెప్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది. ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను అట్లా అంటే ఆడొకటే అంటే బర్త్డేది వేరే చేసుకుందామని వాడు అనుకున్నాడు. గుడికి పోదాం ఇట్లా పోదామని. తెల్లారిగా వాడు ఆ బెడ్ మీద చూసేవారికి నాకు మనసు ఒప్పలే. అప్పుడు టేస్టీ తేజ నా బర్త్డే ఉన్నాయి. ఇది చూడలేకుండా నేను వేరే దగ్గర పోతాను. అప్పుడు ఇట్లా అన్న దగ్గర పోయి అన్న కలిసి ఇది నేను చూడ అనుకున్నా. ఎందుకంటే వీడు మళ్ళీ నాకు వీడియో కాల్ చేసాడు. ఈ ఏడ్చుకుంటే ఎట్లా చెప్పాలానికి. ఇక మళ్ళా ఇట్లా రావద్దు అని అనిపించింది. అంటే కొన్ని హెల్ప్ఫుల్ మంచిగా అనిపించినాయి, కొన్ని ఆపద పోయినాం కదా, ఇది ఎవరికి తెలియదు. హెల్ప్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయము. అంటే మీకు ఎంత పెయిన్ ఉంది అనేది, అంటే అబ్బాయిలు అంత ఈజీగా ఏడవరు అని అంటారు కదా, మీరు ఇప్పటికీ స్టిల్ ఎమోషనల్ అవుతున్నారు అంటే ఎంత బాధపడ్డారు అనేది అర్థమవుతుంది. అన్ని చూస్తున్నప్పుడు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు సెట్ అయ్యారు కదన్న మొత్తం, బట్ మీ వల్ల జరిగింది అనే ఒక బాధ మీకు ఉండిపోయింది. అదొకటి. ఓకే, ఏడవకండి. ఏడవకంటే ఇక అది అంటే నేను పోయినా నాకు ఏమనిపించేది, తమ్ముడు కదా, ఇక ప్రేమ ఉంటుంది. అంటే మా అదృష్టం ఏంటంటే కారు అటు 3 పల్టీలు పడ్డ తర్వాత ఒక టాటా ఏసి వచ్చింది. అంటే ఇట్లా వచ్చి రాగానే లైట్లు కనిపిస్తున్నాయని ఒక ఆయన దిగి డోర్ తీయంగా 4 కిలో వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఇట్లా పట్టుకున్నాడు. తర్వాత ఇట్లా అంటలేడు ఇంకా. వాళ్ళు పొద్దున మమ్మల్ని కలుద్దామని ఇంటికి పోయారంట. వాళ్ళు ఒకటే మాట, నాన్న పొద్దున కలుద్దాం అనుకున్నామన్నా, ఇట్లా కలుస్తాం అనుకోలే అన్న. మళ్ళీ అదే రాత్రి బాబు ఫోన్ చేసి వేరే అన్నకు ఫోన్ చేసి అదే రాత్రి వస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వచ్చాను. అన్నదమ్ముల రిలేషన్ అనేది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అంటారు. మీరు మీ బ్రదర్కి ఇప్పటి వరకు ఎంత ప్రేమ ఉంది అనేది చెప్పారో లేదో తెలియదు కానీ, బట్ ఇప్పుడు అడగగానే అయితే అసలు కళ్ళు నిండా నీళ్ళు వచ్చాయి, ఐస్ రెడ్ అయిపోయాయి. తెలుసా మీ బ్రదర్కి మీరంటే ఎంత ఇష్టం అని చెప్పి? అంటే నార్మల్గా మేము పంచాయతీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు. ఇక కొట్లాడినప్పుడు ఇక స్టేటస్ పెడతాడు. అంటే చిన్నపిల్లల్లాగా హర్ట్ అయినప్పుడు. అంటే గొడవలు అంటే ఎట్లాంటి గొడవలు ఉంటాయి అన్న? ఉట్టుటి అనే నార్మల్, ఇంకా పని చేసే దగ్గర, పొలం దగ్గర దగ్గర. సో పెద్దోడు చిన్నోళ్ళగా స్టేటస్ చూడగానే మీరు ఎలా మాట్లాడుతుంటారు? అంటే అన్న అంటే అని ఇప్పటికి ఉంటాయి నార్మల్. ఇప్పుడు మేమేమన్నా ఫోటో దిగినా పెట్టి అదే పెడతాడు.
అవునా? సో, ఇంక మీరు కరిగిపోతారు. ఓకే. సో, అన్న మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఒక రైతు బిడ్డగా మీరెప్పుడు పొలాల్లో ఫార్మింగ్ చేసుకుంటూ అది వీడియోస్ పెడుతున్నప్పుడు మేము చూసాము. సడెన్‌గా మీరు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళడం, అంతమంది సెలబ్రిటీస్‌ని పక్కన పెట్టి ఫస్ట్ టైమ్ ఒక కామన్ పీపుల్ టైటిల్ కొట్టడం అనేది అది చాలా పెద్ద విషయం. సో, అదంతా అవుతది అని చెప్పి మీరు అనుకున్నారా 'బిగ్ బాస్' బిఫోర్ వెళ్ళకముందు? అంటే నేను ట్రై చేసిన నార్మల్గా నేను నార్మల్గా ఏంటంటే పొలం కాడ బాపు ఒకరిని అనగానే ఈడున్నోళ్ళు ఇట్లే కాదు హ్మ్. ఏదనుకుంటే అది చేస్తారు ఏదైనా సరే అది ఒక మంచి అవకాశం వస్తే వదులుకోరు నేనెందుకు ట్రై చేద్దాం నేను ట్రై చేసిన హ్మ్. దేవుడు సాధించిండు మన వాళ్ళందరూ ఎంకరేజ్ చేసిరు అట్లా నేను చేసిన తర్వాత నాకు అనిపించింది హ్మ్. ఎవరైతే గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను అన్నారో హ్మ్. వాళ్ళకి ఏమంటలేరు ఇంకా హుహు. మీ కొడుకు ఏంది అట్లా అన్నారు కానీ మీ కొడుకు ఇక నా గురించి ఇక మాట్లాడతలేరు ఇక వెళ్ళకముందు ఎందుకు ఇవన్నీ అని మాట్లాడుతూ అన్నారు ఉంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇక సప్పుడు వేస్తలేరు ఓకే. వాళ్ళే వచ్చి పక్క పొంటి నిలబడ్డారు అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ప్రౌడ్ అనిపిస్తది. నాకు కావాల్సింది అంతే ఇప్పుడు హ్మ్. ఈ పొలం కాడ పని చేసేది తక్కువ అని చేసిండు హ్మ్. సరే ఇడికి వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన తర్వాత ఏమన్నాడు వచ్చి పక్క పొంటి నిలబడ్డాడు హ్మ్. ఇది కదా కావాల్సింది. అట్లా అనిపించింది ఇక ఇక బాబు దిక్కు చూసిన హ్మ్. బాబు నవ్విండు హ్మ్. నిలబెట్టావు. అలా బాబు ముఖంలో సంతోషంగా అనిపించింది ఇక. ఇంకేం కావాలనిపించింది ఇంకా అవును. ఇప్పుడు ఎట్లా చూస్తారన్న? అంటే ఊర్లో మిమ్మల్ని సెలబ్రిటీలా చూస్తారా? లేకపోతే మన అబ్బాయి, మన పక్కింటి అబ్బాయి అలానే చూస్తారా? అంటే కొంచెం అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చింది హ్మ్. అంతా ఇప్పుడు ఏంటంటే కలుపుకొని పోడు అంటే నార్మల్గా ఫస్ట్ ఏమన్నారు వీడియో తీస్తే ఇడికి ఇట్లా తీస్తాడు అడిగి అట్లా ఇస్తాడు హ్మ్. అని నార్మల్గా అందరు అన్నారు కొంతమంది ఎక్కిరిచ్చేటోళ్ళు ఎక్కిరిచ్చారు చేసేటోళ్ళు చేసారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మనోడు హ్మ్. అసలు బిగ్ బాస్ నుంచి బయట ఇంకోటి ఏంటంటే మనం చూసి నేర్చుకోర్రి అబ్బా! ఈ మాట మంచిగా చాలు. అనిపించింది హ్మ్. అంటే నాతో తిరుగుతుంటే నార్మల్గా నాతో ఉంటుంటే అంతో ఉండోరి హ్మ్. ఆడు చెప్పింది నూరు అన్నట్టు మంచిగా అనిపించింది చూసి నేర్చుకోండి అంటే ఒక రోల్ మోడల్ లానే వాళ్ళు తీసుకున్నారు. మంచిగా అనిపించింది హ్మ్. మంచి సపోర్ట్గా వచ్చింది సపోర్ట్ అంతా ఇప్పుడంతా బాగుంది. మంచిది ఇప్పుడు బిగ్ బాస్ నుంచి రాగానే మనం చూస్తాము ఆ బిగ్ బాస్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఓపెనింగ్స్ అని ఈ ఓపెనింగ్స్ అని ఎక్కువ టీవీలో కనిపించడం బిజీగా ఉంటారు. బట్ మీరు ఎంత మంచి చేసినా ఎప్పుడు మీరు అది బయట కనిపించదు. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూసేది ఏంటి అంటే రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని గెలిచాడు ఆ పేరు పెట్టుకొని బిగ్ బాస్ టైటిల్ డబ్బులు తీసుకున్నాడు బట్ ఎవరికి ఇవ్వలేదు అని. బట్ సెర్చ్ చేస్తే మా ఐ డ్రీమ్ టీమ్కి కొన్ని వీడియోస్ మాత్రమే దొరికాయి. సో దాని వెనకాల ఉన్న రీజను అసలు మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు, ఎలా పంచారు అనేది చాలామందికి తెలీదు. అసలు మీ కట్టింగ్స్ పోగా ఎన్ని మిగిలాయి, బిగ్ బాస్ నుంచి మీకు మిగిలింది ఏంటి అనేది ఒక్కసారి నేను విత్ ఆడియన్స్కి మనకి దొరికిన విజువల్స్ కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చెప్పండి. అంటే నార్మల్గా నేనేమనుకున్నా అంటే సరే విన్నర్ అమౌంట్ 50 లక్షలు 50 లక్షలు అయితే యావర్ ఫోర్త్ వచ్చింది కాబట్టి 15 లక్షలు తీసుకెళ్ళి నేనేమనుకున్నా 30 లక్షలు కదా మంచిగా చాలా మందికి పంచవచ్చు అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం మంచిగా వచ్చింది కదా అంటే నేనేమనుకున్నా అంటే 30 లక్షలు కదా చాలా మందికి పంచవచ్చు అని నా లోపల ఉండే సరే ఇట్లా అయింది కొన్ని రోజులు ఇంకా నాకు తెలియదు కదా అప్పుడే ఇస్తారేమో తర్వాత ఇస్తారేమో అని నేను అనుకున్నా ఇక అందరూ ఈ వచ్చినాయి ఏం చేసినావు అది రాకముందుకే వచ్చినాయి ఏం చేసినావు అంటారు. 35 లక్షల్లో ట్యాక్స్లు అన్నీ కట్ అవుతాయి. చెప్తా అది ఏంటంటే 30 లక్షలు కదా అది రానికి టైం పడుతుంది కొంతమంది తెలియక అంటేనే ఉన్నారు ఇంకా హరి ఏంది ఇవి రాలే వీళ్ళు అంటేనే ఉన్నారు అసలు వీళ్ళకి ఏం తెలుసు వచ్చినాయా రాలేదా వీళ్ళకి ఏం తెలుసు గిట్లా అంటున్నారా అని నేను బాధపడ్డా. ఒక అన్నుండి నేను 10 లక్షలు ఇస్తా నువ్వు అంచు అంటే అన్న నా సంతోషం ఏంటంటే నేను అంత దూరం పోయినా నేను నేను అనుకోలే గెలుస్తా అని గెలిచిన నా సంతోషం ఏంటంటే ఆ పైసలు ఇస్తే నాకు ఇంకా ప్రౌడ్ ఉంటుంది కదా అన్న అని నేను చెప్పిన సరే తమ్ముడు నీకు నచ్చినట్టు అందరికి ఇట్లా అంటురని నేను ఇట్లా అన్నా అంటే అన్న నువ్వు చెప్పింది నాకు మంచిగా అనిపించింది కానీ ఆ అమౌంట్ ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కదా అన్న అని నేను అన్న తర్వాత చాలా ఇంకా వస్తాలో ఇంకా నాకు తెలియదు కదా టైం పడుతుందని తర్వాత కొన్ని రోజులకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఎట్లా వచ్చింది 30 లక్షలు 30 లక్షల దాంట్లో 40% జిఎస్టీ కట్టు 40% కారు ఆ కారు ఏదో నేను కొన్నా అంటారు అది గిఫ్ట్ అని చెప్పారు అది పోగానే 8.5 లక్షలు కట్ చేసారు. కార్కి కూడా అమౌంట్ కట్ చేశారా? అట్లా అయితేనే తీసుకో లేకపోతే అది అన్నే ఉంటుంది అని అన్నారు. మరి ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి 8.5 లక్షలు ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి. సో అదే డబ్బులు మీరు అవన్నీ చూసిరా చేసిరా అంటే తర్వాత అల్లకెళ్ళి అయిపోతాయి అన్నారు. నేనేమనుకున్నా ఈడేమవుతుంది
35 లక్షలు ఇంతమందికి వంచాలి అని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇంతమందికి సాయం చేయాలి అని ఇంతమందికి చెప్పినా, నేను స్టేజ్ మీద ఏం చెప్పినా ఈడేం చెప్తున్నా 40% పోయింది. 35 లక్షలల్లా 40% పోయింది. కారుకి 8.5 లక్షలు, ఇంకోటి వస్తే నెక్లెస్ 5 మీ లక్షలు. మదర్ కి బిగ్ బాస్ టీమ్ అది టీమ్ గిఫ్ట్ ఇచ్చారు కదా. టీమ్ గిఫ్ట్ అన్నారు. ఆడికి పోయినాక గిఫ్ట్ ట్యాక్స్ గింతే ఉంటది, గిట్లే ఉంటది అన్నారు. ట్యాక్స్ కట్టించుకున్నారా వాళ్ళకి? ఏందన్న గిట్లా అంటున్నారు, ఆడ చెప్పింది ఏంది, ఈడ చేసేది ఏంది, నాకు ఏది వద్దన్న, మా ఊళ్ళో వద్దన్న ఊకుంటారు, మాకు ఇట్లా అంటే రూల్సే అన్న. ఇవన్నీ ఆఫ్ స్క్రీనే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఆడియన్స్ కి తెలీదు. అరే నాకేమో ఈడ నేను ఇట్లే చూస్తున్నా, అన్న ఏం జరుగుతుంది అన్న నాకు అర్థమైతే లేదు. మనం చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి, మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఈ వేడికెళ్ళి తేవాలి ఇట్లా తేవాలి అంటే ఇంకేమున్నది అల్లకెళ్ళే కదా కట్ చేసేది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, కార్ ఇస్తా అన్నారు, కట్ చేసారు, నెక్లెస్ ఇస్తా అన్నారు, కట్ చేసారు. ఈ 40% ఈ ఏమున్నాయి అలా? ఇవన్నీ పోగా ఎంత వచ్చినాయి అసలు? ఏం నువ్వు ఒకసారి 40% అంటే నువ్వు లెక్క పెట్టుకో, 8.5 అంటే నువ్వు లెక్క పెట్టు, 5 అంటే నువ్వు లెక్క పెట్టు. ఫస్ట్ నేను శివాజీ అన్న, బోలే అన్న, సందీప్ అన్న, లాయర్ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను 1 lakh మా ఊరు నుంచి స్టార్ట్ చేసిన, క్వింటల్ బియ్యం 1 lakh అని. దీని ఓను సపరేట్ నాకు అదనంగా ఇంకొంచెం ఖర్చు అయింది. మీ డబ్బులు ఇవి పెట్టాక ఇవి నాకు సందీప్ అన్న ఒక 25,000 ఇచ్చిండు. ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కటింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్. నాకు నిజంగా చెప్తానా మస్తు బాధ అనిపించింది. అరే నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే, ఈ అంత పంచాయతీ ఉండకపోతుండే, కొట్లాడ ఉండకపోతుండే. సార్ మీకు నచ్చిన వాళ్ళకి గిట్లే అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇట్లన్నా అయిపోవు, ఇవన్నీ కటింగ్స్ ఏంది, ఇవేంది, మళ్ళీ ఇది ఇట్లా ఏం చేయాలి వీటిని ఇట్లా అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ బట్ ఈ కటింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు, ఏడా మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరూ మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కోర్టు కేసులు అయినప్పటి నుంచి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు. బోలే అన్న, శివాజీ అన్న. బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా. కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, జైలు ఉంటే పవోని గిట్ల ఇట్లా రావద్దు, పవోళ్ళ గిట్ల ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు అనేది. నాతో మళ్ళీ తమ్ముడికి ఇట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్ముడికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి. ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. ఏటు ఇప్పుడు తమ్ముడే స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిరగాలి, ఇంకా తింపుతున్నారు, తిరుగుతూనే ఉన్నాం అట్లా. అంటే మీరు వాంటెడ్ గా చేసింది కాకపోయినా కూడా పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. శిక్ష అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 3 months ఉండడమే, ఫోన్ ఇవన్నీ లేకుండా అదొక మెంటల్ స్టేట్ కూడా ప్రాపర్గా ఉండదు అని చెప్తూ ఉంటారు. దాని వెంటనే బయటికి రావడం, ఈ గొడవ జరగడం, మళ్ళీ సడన్గా జైలుకి వెళ్ళడం అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? మీరు విన్ అయ్యి వచ్చినా కూడా అరే మీ కొడుకు జైలుకి పోయాడు అంటే వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చెప్పిన కదా బాపు జైలు కానీ మా వాడు వస్తేనే ఇన్నే ఉంటాను, ఇక లాయర్లు ధైర్యం చెప్పారు. మా అమ్మ ఏంటంటే ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది, నెత్తి మొత్తం ఇట్లా వేసేసుకొని, మీరు ఆ వీడియోలు ఇట్లా చూసి అర్థమైపోతుంది. నేను ఒకటే చెప్పిన, అమ్మ నేనేం తప్పు చేయాలి, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన, బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తాను ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయాలి, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు మనం చేయలే, దేవుడు చూసుకుంటాడని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన, నేను వస్తా అమ్మ అని. అంటే చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. ఏం చేస్తాం ఇక తలరాత అని పోతా ఉన్నా.